మన వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ సోమవారం మంచిర్యాలకు వస్తున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు తెలిపారు. ఆదివారం తమ నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఐబీ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు. అలాగే రాళ్లవాగు పక్కన కరకట్ట నిర్మాణంకు శంకుస్థాపనతో పాటు పలు పథకాలకు శ్రీకారం చుడతారని తెలిపారు. మాతా శిశు ఆసుపత్రి నిర్మాణం పనులను పరిశీలిస్తానని చెప్పారు. అక్కడి నుంచి ఓపెన్ టాప్ జీప్ లో వాటర్ ట్యాంక్, జగదాంబ సెంటర్, మెయిన్ రోడ్, అర్చన టెక్స్ చౌరస్తా మీదుగా బహిరంగ సభ స్థలం వరకు ర్యాలీ కొనసాగుతుందని అన్నారు. సభలో కొత్త పథకాలను మంత్రులు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మండుటెండలో 40,000 మంది అభిమానులు సభకు హాజరవుతారని తెలిపారు. క్రమశిక్షణ కార్యకర్తలు పార్టీకి బలమన్నారు. 85% మంది రైతులకు రుణమాఫీ జరిగిందని, సన్న బియ్యంకు బోనస్, ఉచిత బస్సు ప్రయాణం, ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్, ఉచితంగా బియ్యం పంపిణీతో ప్రజలకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చామన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేయడం వల్ల ప్రస్తుతం ప్రభుత్వం ఆర్థికంగా సతమతమవుతుందన్నారు. డంప్ యార్డు సమస్యకు పరిష్కారం లభిస్తుందని భరోసా ఇచ్చారు. వేంపల్లిలో ఇండస్ట్రియల్ పార్కు కోసం బలవంతంగా భూములు లాక్కోవడం లేదని వివరించారు. మహాప్రస్థానం మంగళవారం నుంచి వినియోగంలోకి వస్తుందని, నిరుపేదలకు ఉచితంగా అంత్యక్రియలు జరిగేందుకు వెసులుబాటు ఇస్తున్నామని తెలిపారు. అక్కడే డెత్ సర్టిఫికేట్ ఇస్తారని అన్నారు. తాను చేసే అభివృద్ధి పథకాలను వక్రీకరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఇతర నేతలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటివరకు మంచిర్యాల నియోజకవర్గం జిల్లా గడిచిన 5-6 సంవత్సరాల నుంచి పార్టీ కార్యక్రమమైన ప్రభుత్వ ఈ మన 15 నుంచి ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా కూడా మంచిర్యాల నుంచి మొదలైంది. ఇది కూడా మంచిర్యాల మళ్ళీ మొట్టమొదటి నియోజకవర్గం కంప్లీట్ అయిపోయింది. నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఈ శాసనసభ హెడ్ క్వార్టర్కు సంబంధించిన మటుకు ఈ కార్యక్రమం కన్క్లూడ్ చేసే కార్యక్రమం. దీన్ని అందరి మంత్రులు రావాలి కాబట్టి వాళ్ళతో పాటు దీనికి కొన్ని అఫీషియల్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. అఫీషియల్ ప్రోగ్రాంలో భాగంగా కరకట్టలు కానివ్వండి, 6 లేన్ కానివ్వండి, ఈ బ్రిడ్జిలు కానివ్వండి, ఇట్లా మన అక్కడ హాస్పిటల్ కానీ చాలా ఉన్నాయి. పంచాయతీ నుంచి ఉన్నాయి. అన్ని రేపు స్టోన్స్, ఫౌండేషన్ స్టోన్స్ వర్క్ స్టార్ట్ చేసేవి అన్నీ ఉన్నాయి. అన్ని వర్క్ స్టార్ట్ అయ్యి సగం కూడా అయిపోయింది. ఇప్పటికీ వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు వేద్దామని అవడం జరిగింది. ఈ రకంగా దీనికి వచ్చేది బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు, బీసీ వెల్ఫేర్ మరియు ట్రాన్స్పోర్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఇలా 5 వస్తుంది. ఈ కార్యక్రమానికి ఇంకో కార్యక్రమం అయితే తీసుకున్నాం సార్. దానికి సంతోష్ గారు వస్తున్నారు. ఆ మేడం ఏదైతే వంటలకు సిక్కుందట ఆమె రాలేకపోతుంది. రెడ్డి గారు వస్తుంది. ఈ రకంగా మళ్ళీ మంచిగా ఒకసారి చరిత్రకు ఎక్కుతుంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చరిత్రలో మళ్ళీ ఒకసారి మంచిగా నియోజకవర్గం ముందుంటుంది. సరే మా వాళ్ళకు అసలు ఇక అలవాటు అయిపోయిందో లేకపోతే ట్రైనింగ్ అయిపోయిందో తెలియదు. కానీ ఏ ప్రోగ్రామ్ గంటలున్నా రోజున్నా ఒక్కరోజున్నా గంటలున్నా ప్రోగ్రామ్ మాత్రం 100% విజయవంతం అవుతాను. వాళ్ళు మా హైదరాబాద్లో కూడా మాకు అట్లా ఇస్తాను. ఒక దినం ఒకసారి దినన్నారా ఈ రకంగా ఇచ్చిన కూడా ప్రోగ్రాంలు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అంటే రాత్రి వాళ్ళు క్రమశిక్షణ అంటే డిసిప్లిన్ అంటే ఆర్మీ వాళ్ళు కూడా మా దగ్గర నేర్చుకోవాలి. డిసిప్లిన్ అంత డిసిప్లిన్గా పనిచేస్తారు మా వాళ్ళు. ఇది నేనంది కాదు, రాష్ట్ర నాయకులు చాలామంది అన్నారు. అదేవిధంగా సహకరిస్తున్న ప్రజలు తప్పకుండా 100% వాళ్ళు సహకరిస్తున్నారు. ఇంతవరకు ఇంత చిన్నది తీసుకున్నా ఇంత పెద్దది తీసుకున్నా ఇంతవరకు ఏ కార్యక్రమం కూడా ఫెయిల్ కాదు. రేపటి ప్రోగ్రాం కూడా మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఎండ అయినా కూడా రేపటి ప్రోగ్రామ్ చూడండి. ఈ ప్రోగ్రాం చూసినాక ఎంతమంది లెక్కలు చెప్పండి. 40,000 కానీ ఒక్క మనిషి తక్కువ వస్తే నాకు చెప్పండి. ఎక్కువ అది ఇవాళ మళ్ళీ మార్చిన ప్రోగ్రాం. నేను రాత్రి అంతా చెప్పి మళ్ళీ పొద్దుగాల మార్చుకొని మళ్ళీ పొద్దుగాల మళ్ళీ చెప్పి మళ్ళీ చేంజ్ చేసి టైములు చేంజ్ చేసి అయినా కూడా మా వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు. అంత వార్ ఫుటింగ్ వేసి అంత బాగా
తప్పకుండా వాళ్ళందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. దీంతోపాటు పత్రికా మిత్రులందరికీ మొట్టమొదటిగా నేను చెప్పినాక ఒక అరగంట లేట్ అయినట్టు ప్రెస్ మీట్. మీరు కొంచెం ఇటువంటి పరిస్థితుల్లో మాకు ఇబ్బంది మాకు స్పీకర్ లాస్ట్ మినిట్ చేంజ్ చేస్తుంది. లేట్ అయింది. స్పీకర్ మొదట ప్రోగ్రాం అనుకున్న ప్రకారం సాయంత్రం 5కి ల్యాండ్ 4:30కి ల్యాండ్ అయ్యింది. సో అక్కడ ఏదైతే ఈ భూభారతి కార్యక్రమం పెట్టుకున్న దానికి సాయంత్రం పెట్టుకున్నట్టు దాంతో ప్రోగ్రాం మళ్ళీ మధ్యాహ్నంకి వచ్చింది. 12కి అక్కడ హెలికాప్టర్ టేకాఫ్ అయిపోయింది. 12:50కి కలెక్టర్ హెలిప్యాడ్ ల్యాండ్ అవుతుంది. అక్కడ నుంచి డైరెక్ట్ నేరుగా అంబేద్కర్ అయితే అన్వైలింగ్ కార్యక్రమం అయిపోయిన తర్వాత దానికన్నా ముందు వాళ్ళ ఒక జెండా ఉంటుంది ఈ దళిత సంఘాలలో. అంబేద్కర్ ఆ జెండా ఆవిష్కరించి ఆ తర్వాత వాళ్ళు ఈ సంఘాల వాళ్ళందరూ కేక్ పెడతారని చెప్పి ఆ కేక్ తర్వాత విగ్రహం అన్వైల్ చేసిన తర్వాత ఇది దీనికి ఒక విశిష్టత ఉన్నది. మొదటి విశిష్టత ఏంటంటే ఖార్గే గారి ప్రోగ్రాం మంత్రి నస్పూర్లో జరిగిన మీటింగ్ రేపటితో 2 సంవత్సరాలు అవుతుంది. ఖార్గే గారి మీటింగ్, భట్టి గారి పాదయాత్ర. రెండవది 26 నవంబర్ 2024లో కర్ణాటకలో బెల్గాంలో ఏదైతే కార్యక్రమం తీసుకుందో జై బాపు, జై భీమ్, జై సంవిధానం, ఆ కార్యక్రమాన్ని కూడా రేపటితోటి అంటే ఈ కార్యక్రమం ఎట్టిచ్చిందంటే ప్రతి గ్రామం అంటే మండల నాయకులు ప్లస్ ఆ గ్రామం ఉన్న కార్యకర్తలతో నాయకులతో కలిసి ప్రతి గ్రామం పాదయాత్ర చేసుకుంటూ ఒక్కొక్క గ్రామం నుంచి ఇంకో గ్రామాన్ని అర్థం పోవాలని కార్యక్రమం తీసుకున్నాం. ఆ కార్యక్రమం రాష్ట్రంలో మొట్టమొదటి మళ్ళీ మంచిర్యాల నియోజకవర్గం ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. గ్రామాలకు సంబంధించిన వార్డులకు సంబంధించిన కూడా 2 మున్సిపాలిటీ అక్కడ కూడా అయిపోయింది. ఇక్కడ ఒక 7-8 వార్డులు ఈ మీటింగ్ దరిద్ర పక్కన ఉండే వాటికి 10 వార్డులు చేయలేదు. వాళ్ళు ఇట్లా రేపు ప్రోగ్రాం కూడా నడుచుకుంటూ వస్తారు కాబట్టి దాని గురించి వాళ్ళు చేయలేదు. సో ఈ 2 రకాల కారణాలతోటి ఇంతకన్నా మంచి కారణాలు ఉన్నాయి కాబట్టి అంబేద్కర్ కూడా కొంచెం టైం తక్కువన్నా కూడా ఒక నెల కిందనే డిసైడ్ చేసి పని స్టార్ట్ అయిన నెల ఇంకొక 5-4 రోజులు కావచ్చు. మా దళిత సోదరులు వచ్చినారు ఉన్నావా అంబేద్కర్ అడిగాను. వాళ్ళ పాపం అంటే ఇది రాష్ట్ర చరిత్రలో మొదటి అంటే దళితులలో మాల, మాదిగ, నాతకాలి, బుడవ జంగాలు ఇట్లా దాదాపు పెద్ద సమూహం ఉన్న కుల సంఘాలు అన్నీ కలిసి గడిచిన ఒక నెలలో చర్చల తర్వాత వాళ్ళు కలుపుదానికి వచ్చి అందరు కలిసి వాళ్ళు ఒక్క వేదిక మీద అందరు కలిసి పనిచేయడం అనేది ఇది రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి గడిచిన 30 సంవత్సరాలు. 94 కన్నా ముందు జరిగింది, 94 తర్వాత లేదు. ఎంఆర్పిఎస్ పుట్టిన ఆవిర్భావం నుంచి ఇంతవరకు కలవలేదు. ఒకటి మీద కలిసి ఆ రోడ్ వైడింగ్లు కానీ దానికి సహకరించినప్పుడు ఒకటే మాట చెప్పిన, మీరు అంబేద్కర్ మీరు ఏ రకంగా వాళ్ళు చేసుకొని నేను చేస్తాను చెప్పిన. వాళ్ళు కూడా బాబు ఆ తర్వాత 1 వారం రోజులు ఎక్సర్సైజ్ చేసినట్టున్నారు. అక్కడికి పోయారు, చూసిన తర్వాత లాస్ట్కి మేము అంతసారి మీరే ఏం చేసినా మాకు నమ్మకం సార్, ఇంకా మాకన్నా మీరే మంచిగా అవుతారని చెప్పి ఈ కార్యక్రమం తీసుకున్నాం. సరే భగవంతుని ఆశవంతులు అనుకున్న ప్రకారం అది కూడా అయిపోయింది. అది కూడా మళ్ళీ అంటే హైదరాబాద్ సెక్రటరేట్ పక్కన ఉన్న అంబేద్కర్ తర్వాత మాదే. ఇంత బాగా ఎక్కర్లేదు, ఇంత పొడుగు కూడా ఎక్కర్లేదు. ఈ కార్యక్రమం తీసుకున్న అంబేద్కర్ ఏదైతే జయబాబు తీసుకున్నాం దాంట్లో భాగంగా ఈ అంబేద్కర్
విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా రేపు పెట్టుకున్నాం. అంబేద్కర్ జయంతి. దాని తర్వాత హాస్పిటల్, ఇది కొత్తగట్టే హాస్పిటల్, అది 3-4 నెలలని స్టార్ట్ అయినప్పుడు ఎట్లుండే, ఏ స్టేజ్ ఇక్కడ దాకా వచ్చాను, ఎన్ని రోజులు చేశాను కానీ. ఆ తర్వాత అదొకటి. దాని తర్వాత హాస్పిటల్ పూర్తయినకి ఎట్లుంటుంది, ముందు ఎలివేషన్ ఏంటిది, లోపల మీకు లాస్ట్ టైం దామోదర్ రాజేశ్వరం చూపించాను ఆ వీడియో, అంటే వాకింగ్ లోపల వాకింగ్ ఎట్లుంటుంది అని చూపించాను. అదొకటి చూసి అక్కడి నుంచి ఓపెన్ టాప్ని ఆర్పి రోడ్, ఫారెస్ట్ ఆఫీస్ రోడ్ నుంచి ముకరం చౌరస్తా, పుష్కరం చౌరస్తా అర్జునరావు గారి విగ్రహం ఉంది, అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ ముకరం చౌరస్తా నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని టెంపుల్ ముందు నుంచి రైట్ తీసుకుని అర్చనాటెక్స్ ద్వారా, అర్చనాటెక్స్ నుంచి మార్కెట్, మెయిన్ మార్కెట్ నుంచి ఇక్కడ దాకా ఓపెన్ మార్కెట్ వస్తారు. ఉప్పల అక్కడికి వెళ్ళి మిగతా కార్యక్రమం ఉంటుంది. ఇది ప్రోగ్రామ్. ఈ రానోళ్ళు 13-14 మంది దొరికింది. వాళ్ళని పట్టుకొని ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఈ రుణమాఫీ కాలేదు రమ్మని చెప్పారు. ఇక్కడ ఈ వేదికగా ఛాలెంజ్ చేసిద్దాం. ఇక కరెంటు కూడా 2 నెలల లీటర్ కూడా రాష్ట్రంలో నాకు తెలిసి మా నియోజకవర్గ నిబంధన ఉంటుంది, బట్టి అడుగు లేదు, ముఖ్యమంత్రి నాకు తెలియదు. 96.7% ఉంది. ఆల్మోస్ట్ గండపల్లి లక్ష్మణ్ మండలం అయితే 100% 98-99. నాజిపూర్ ఉన్నది, ఇక్కడ నస్కో కొంచెం తక్కువ, నస్కో 89 అన్నమాట. ఇప్పుడు సన్న బియ్యం లెక్క చెప్తాను. ప్రతి నెల ఆ కుటుంబానికి 1200 రూపాయలు నేరుగా బెనిఫిట్, 40 రూపాయల కిలో ఉన్నది బియ్యం. 50 అంటే 1500 రూపాయలు ప్రతి నెల. 1500 రూపాయల కన్నా ఎక్కువ. ఈ ప్రోగ్రాం ఇవ్వాలని బంద్ అయ్యేది కాదు, ఇది కంటిన్యూస్, అంటే నిరంతరం నడిచే ప్రోగ్రాం, ఎన్నడూ బంద్ కాదు. ఇంకొక సంతోషం ఏంటంటే ఈ సన్న బియ్యం వేయడం ద్వారా ఈ దళారులు, వ్యాపారులు, నూకలు, బియ్యం అమ్మడాన్ని పోయినాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు అదే జరిగింది. సరే డీలర్లు వాళ్ళ తక్కువ, ఎందుకంటే వాళ్ళే చేస్తారు, ఎవరు తీసుకోకపోతే ఎటో చేయాలి కాబట్టి ఉంచుకుంటే వాళ్ళు పైసలు కట్టాలి. సో ఈ రకమైన ఇబ్బందులని సన్న బియ్యం ద్వారా కుటుంబానికి ప్రతి నెల 1200 నుంచి 1500 రూపాయలు నేరుగా వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టే. దాంతోపాటు కరెంట్ 200 యూనిట్లు మీకు ఇలా నేరుగా 200 యూనిట్ దాటితే 1000 రూపాయలు, ఆల్మోస్ట్ 900 నుంచి 1000 రూపాయలు సేవ్ అవుతుంది. అంటే అదొక 1500-1200, ఇది ఒక 1000, 2200 ప్రతి నెల ప్రతి కుటుంబానికి వస్తుంది. ఇది కాకుండా మహిళల బస్సు, సరే కొందరు పురుషులు కొందరు ఒప్పుకోరు కావచ్చు, కానీ ఒక కుటుంబంలో 5 మహిళలు ఉంటే దాదాపు ఒక 1000 రూపాయలు బాధ అవుతుంది. అంటే ఆటో లెక్క చేసుకుంటే ఇంకా ఎక్కువ అవుతాయి, బస్సులో చెప్తేనే అవుతుంది. ఇట్లా నేరుగా ప్రతి కుటుంబానికి ఈ రకంగా వస్తున్నాయి. ఆరోగ్యశ్రీ ద్వారా చేసినాం, గ్యాస్ సిలిండర్ చేసినాం, రుణమాఫీ మీకు ఇంతకుముందు లెక్కలు చెప్పినాం. తర్వాత 500 రూపాయల బోనస్ చేసినాం. 500 రూపాయల బోనస్ ఒక మంత్రిగా నిలబడుతుంది. దాదాపు 120-115 కోట్ల దాకా అయినా కరెక్ట్ సబ్సిడీ కరెక్షన్. లాస్ట్కి మిగిలింది 16 కోట్లు నేను రిలీజ్ చేసాము. అది ధర్నా పోతుంటే ఒకటే మాట చెప్పాను, ఆ బీజేపీలో మాట్లాడి వీళ్ళ మాట ధర్నాకు పోతే నేనేం చేయలేను. ఇక్కడ ఒకసారి ధర్నాకు పోతే ఆ ఫోటోలు వస్తే అక్కడ మొత్తం సిస్టమ్ బ్లాక్లిస్ట్లో వాడతారు. చెప్పిన అదే జరుగుతుంది, మళ్ళీ ఇబ్బంది పడుతుంటే రైతులు కూడా సహకరించి ధర్నాకి ఎవరు పోలేదు. వాళ్ళకు నేను 20 రోజులు అని చెప్పిన కరెక్ట్ వారం రోజులు డబ్బులు ఇచ్చి ప్రతి ఒక్కరికి వచ్చింది, ఒక్కరు కూడా లేదు. ఒక్కరు 500 రూపాయలు అనేది ప్రతి ఒక్కరికి వచ్చింది. దాని ద్వారా మన నియోజకవర్గంలో దాదాపు ఒక 20,000 మంది రైతులు ఉన్నారు. ఎకరానికి తక్కువ 12,500 లెక్క. మంచిగా వచ్చిన వాళ్ళకు 15,000 వరకు వచ్చింది. దీంతో ఏంటంటే కౌలు రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. ఈ రైతులకైతే మా వాళ్ళు ఏదో దానకరులకు ఏది వెళ్తే ఇచ్చేసారు. ఇది మిగిలింది మిగతా పథకాల గురించి, రేషన్ కార్డులు కానీ ఇండ్లు కానీ ఈ ప్రక్రియ నడుస్తుంది. ఎక్కడ మేము ఒక్కటి కూడా ఇంకా పట్టలేదు, ఎక్కడికి పట్టలేదు.
కాకపోతే ప్రతిదానికి ఒక సమయం ప్రకారం చేసుకుంటూ పోతాం. మా గవర్నమెంట్ వచ్చి 15 నెలలు, 15 మాసాలు మాత్రం. మాకు 15 మాసాలకు వాళ్ళు ఇచ్చింది ఖాళీ చిప్ ఒకటి, లిస్టు, అప్పుల లిస్టు. ఇవాళ మాట్లాడుతున్నారు మేము అప్పులు చేసినాం అది ఇది అని చెప్పి. వాళ్ళు చేసినారు మేము చేసినాం, మీ కార్పొరేషన్లు కావు. ఆర్థిక మంత్రి, మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు ఉంటాడు, దానికి కూడా సమాధానం చెప్తాను. అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం స్టార్ట్ అయిన తర్వాత వారం రోజులు అనుకుంటారు, వారు శ్వేతపత్రం పెట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద, ఆర్థిక స్థితిగతుల మీద శ్వేతపత్రం మాట్లాడారు. శ్వేతపత్రం బుక్ ఇచ్చిన అందరికీ. ఇవాళ మాట్లాడే మాటలు అంత చేసినాం, ఇంత చేసినాం, మేము తక్కువ చేసినాం, మేము ఎక్కువ చేసినాం, వీళ్ళేదో చేసిండు. ఆ దినం ఇచ్చిన లెక్కలు స్వాస్థ అక్కడ ఏమున్నాయో ఇక్కడ ఇచ్చినాం. ఎందుకు ఈ మాటలు ఆ దినం ఎందుకు మాట్లాడలేదు? ఈ శ్వేతపత్రం తప్పు, ఈ లెక్కలు తప్ప ఎందుకు మాట్లాడలేదు? మేము తప్పు లెక్కలు చూస్తే ఆ దినం ఇచ్చినాం కదా, ఇచ్చినాడు మాట్లాడాలి. దీని అసెంబ్లీ రికార్డు దీని ఎవరైనా ఒక్క దాని గురించి మాట్లాడింది. వాళ్ళు మాట్లాడింది ఒకటే, కార్పొరేషన్ లోన్లు, వివిధ కార్పొరేషన్ మిషన్ భగీరథ ఎట్లయితే కార్పొరేషన్ ద్వారా తీసుకున్న లోన్లు ఇవి ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రావు కాబట్టి ఇది ప్రభుత్వ అప్పులు కావు. దానికి 2 సంవత్సరాల కింద 3 సంవత్సరాల కింద అప్పటి ఆర్బీఐ గవర్నర్ కానీ లేకపోతే ఆర్థిక శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ కార్యదర్శి వాళ్ళు మన ఇది నీతి ఆయోగ్ వాళ్ళు కూడా చేసిందంటే కార్పొరేషన్ లోన్లో కూడా సావరెన్ గ్యారెంటీ, అంటే ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది కాబట్టి ఆ లోన్లు కూడా ఎఫ్ఆర్బీఐ పరిధిలోకి వస్తాయి. సో అవి కూడా ప్రభుత్వ లోన్లే అని చెప్పి వాడికి వెళ్ళి అఫీషియల్ ఆర్డర్ వచ్చింది, దాని ప్రకారం ప్రభుత్వ లోన్లే. అవన్నీ ఆర్డర్ వచ్చి 3 ఏళ్ళు అయిపోయింది. ఇవాళ కూడా ఇంకా కార్పొరేషన్ లోన్లు అందులోకి రావు, ఇళ్ళకి రావు. ఇక మిగతా ఇంకా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి, అందరూ మాట్లాడతారు. ఈ మంచిర్యాల నియోజకవర్గం అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, పెద్ద మనుషులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులకు నా విన్నపం ఏంటంటే, అనివార్య పరిస్థితుల్లో ప్రోగ్రాం సాయంత్రం ఉండే ప్రోగ్రాం మధ్యాహ్నం వచ్చింది 1 o'clock. సో 1 o'clock లోపల 1 o'clock వరకు మహిళా సోదరులంతా బాయ్సాజీ గ్రౌండ్ వచ్చేదారు. ఎవరైతే మగవాళ్ళు ఉంటారో అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ఐబీ అక్కడికి 12:30 వరకు చేస్తే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఓపెన్ టాప్ ఉంటుంది కాబట్టి కాన్వాయ్ ఓపెన్ టాపే, దాని బట్టి అందరూ నడుచుకుంటూ వస్తాం. 10,000 మంది నడుచుకుంటూ వస్తారు, మార్కెట్ ద్వారా వస్తుంది కాబట్టి. దీనికి వచ్చి ఇప్పటివరకు మంచిర్యాలకు ఏదైతే చరిత్ర రాసుకున్నామో ఆ చరిత్రలో సరే దీని గురించి ఎక్కువ మాట్లాడినా తక్కువ మాట్లాడినా కూడా అక్కడికి వచ్చినా సరే బాధలతో వచ్చినా చూసినాక కనీసం ఒక 50% బాధ అయితే తగ్గుతుంది పరిస్థితి చూసిన తర్వాత. రెండోది ఏంటంటే దాని విశిష్టత, కోటీశ్వరుడు రోజు పూజ చేసుకున్నారు. వాళ్ళిద్దరిని పక్కపక్కే, అంటే బీదవాడు కూడా ధైర్యంగా నేను కూడా నాకు కూడా అంతిమయాత్రకి మంచిగా జరుగుతుంది ఒక తృప్తి, ఒక నమ్మకం, ఒక ధైర్యం. దీని విశిష్టత అది. సరిగ్గా మిగతా టోటల్ గ్రీన్ ఇవన్నీ రేపు లిమ్కా బుక్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు వస్తుంది ఇన్స్పెక్షన్కు. అది ఆర్ఆర్ మహాదేవుడు ఆశీర్వదించి అది కూడా వచ్చింది అనుకోండి, ఇంటర్నేషనల్ కూడా వస్తుంది. 90% వస్తారనుకుంటాను. దానికి ఏదైతే ఈ సొసైటీ ద్వారా టీం ఏర్పడేసినాం, అసలు నేను కూడా అనుకోలేదు. వాళ్ళు ఒక్కరికంటే ఒకరు బాగా పనిచేస్తుంది, టోటల్ డివోటే పనిచేస్తుంది. మనిషి జీవితానికి సంబంధించిన మటుకు 2 కార్యక్రమాలని తప్పని. ఒకటి పుట్టుక, రెండోది చావు. సో పుట్టుకకు సంబంధించిన సూపర్ స్పెషల్ హాస్పిటల్ కడుతున్నాం. ఉత్తర తెలంగాణ తలమానికం అది, హైదరాబాద్ తర్వాత. రెండోది చావుకు సంబంధించిన మటుకు గడిచిన సరే నేను వాళ్ళ తప్పులు నేను మాట్లాడదలుచుకోండి. 50 సంవత్సరాల నుంచి మంచిర్యాలకు ఏదైతే ఉందో ఆ కార్యక్రమం కూడా అందరి సహకారంతో
చేస్తా అనుకున్నా ఇంత పెద్దగా అయితే నేను కూడా అనుకోలేదు. బట్ అనుకున్న దానికంటే చాలా పెద్దగా అయింది, చాలా మంచిగా కూడా అయింది. ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో కార్యక్రమం అంటే బీద వాళ్ళకి ఏదైతే ఇబ్బంది ఉందో, ప్రత్యేకంగా కరోనా తర్వాత ఈ టెనెంట్స్ ఎవరైతే కిరాయిలు ఉన్నారో అసలు బాగా ఇబ్బంది అయితే వాళ్ళు అక్కడ శవం రాణించలేరు, పెట్టనించలేరు, రోడ్డు మీద పెట్టే పరిస్థితి, వర్షాకాలం నీళ్ళు తీసుకుపోయి కాలు పెట్టే పరిస్థితి, అన్నిటి నుంచి దూరం చేయగా ఆశీర్వాదంతో 100 రోజుల కార్యక్రమం అనేది ఒకసారి ఇలా నాకే అనిపించింది. 100 రోజులు మేమే చేసినాం ఎట్లా అనేది ఆ సందేహం నాకు కూడా కలుగుతుంది. బట్ కంప్లీట్ చేసినాం. 2 రోజులు అంబేద్కర్ 30 రోజులు మళ్ళీ ఇదొకటి మళ్ళీ రికార్డ్ చేసి చూసినాయి కూడా. సో దీన్ని కూడా అంబేద్కర్ రేపు మా ప్రస్థానానికి సంబంధించి కూడా రేపు సాయంత్రం ఎల్లుండి కంప్లీట్ చేస్తున్నాం కూడా. ఎల్లుండి స్టార్ట్ అవుతుంది. హిందూ లేదు, ముస్లిం లేదు, క్రిస్టియన్ అన్ని తీసేయండి, అన్ని ఓపెన్ చేసి పెట్టండి. ఎక్కడ తీసేసి తీసేసి కూడా 6 నెలలు 1 year అయినట్టుంది. చెప్పిన ఖచ్చితంగా చెప్పిన ఎక్కడ పెట్టినంటే మనం భాగాలు చేసేది అని చెప్పి తీసేయమని చెప్పిన. ఇప్పుడు నాకు 6 నెలలు 9 నెలలు అని చెప్పి తీసేసి ఇప్పుడు అక్కడనే పెడతారు. అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి, సీసీ కెమెరాతో సహా, టెలిఫోన్ సౌకర్యం, ఫోన్ చేస్తే అక్కడికెళ్ళి పంపిస్తారు. డీప్ ఫ్రిడ్జ్లు ఉన్నాయి, అన్నీ రెడీ ఉన్నాయి అక్కడ. అంటే ఏ రకమైన ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళకి ఏ కష్టం లేకుండా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ముఖ్య అతిథిగా సిర్పూర్ ఎమ్మెల్యే పల్వాయి హరీష్ బాబు, బీజేపీ నాయకులు రఘునాథ్ వేర్రబెల్లి పాల్గొని నస్పూర్ పట్టణంలోని సిసిసి కార్నర్ వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ అంబేద్కర్ ని అడుగడుగున అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అన్నారు. అంబేద్కర్ అంత్యక్రియలు ఢిల్లీలో జరగనివ్వకుండా ముంబైకి వారి పార్థివ దేహాన్ని తరలించి ఆ తరలింపుకయ్యే విమాన ఛార్జీల బిల్లును చెల్లించాలని అంబేద్కర్ సతీమణికి బిల్లులో పంపిన నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అన్నారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచన విధానాన్ని బలపరిచిన అంబేద్కర్ కు ఆయన ఆలోచనలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం తగిన గౌరవం ఇస్తుందన్నారు. భావితరాలకు అంబేద్కర్ చరిత్ర తెలిసేలా పంచతీర్థాలను ఏర్పాటు చేయడంతో పాటు దళితుడైన రామ్నాథ్ కోవింద్ ను, ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్ములను రాష్ట్రపతి చేసిందన్నారు. అణగారిన వర్గాల్లో వెలుగులు నింపిన అంబేద్కర్ కు భారతరత్న కోసం బీజేపీ కృషి చేసిందన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా 12 మంది దళితులకు 27 మంది అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా 12 మంది దళితులకు 27 మంది ఓబీసీలకు 8 మంది మహిళలకు మోదీ ప్రభుత్వం తమ కేబినెట్ లో చోటు కల్పించిందన్నారు. అంబేద్కర్ కలలను సాకారం చేస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు మోదీ ప్రభుత్వం అభివృద్ధిని పరిచయం చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, నాయకులు దుర్గం అశోక్, కొయ్యల ఏమాజీ, పెద్దపల్లి పురుషోత్తం, అమరరాజుల శ్రీదేవి, కోడి రమేష్, గాజుల ముఖేష్ గౌడ్, బియ్యాల సతీష్ రావు, మొన్నారా సిసోడియా, బత్తుల సమ్మయ్య, సత్రం రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు, కార్యకర్తల నాయకులందరూ ఈరోజు శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టాలని మా కేంద్ర నాయకత్వం మాకు పిలుపునిచ్చింది. అదే ఓరవడిలో భాగంగా వాళ్ళ నస్పూర్ పట్టణానికి రావడం జరిగింది. చాలా దారుణమైన విషయం. జై సంవిధాన్, జై బాపు, జై భీమ్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఊరు వాడ తిరుగుతారు. ముఖం చెల్లే పరిస్థితే లేదు కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళు రాష్ట్రంలో పాలన పడకేసింది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దెదించుదామా అని ప్రజలు వెయిట్ చేస్తారు. ఒక ఎన్నికలు దొరికితే రేవంత్ రెడ్డిని బరికి నేలగొట్టడానికి బండగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వీరు రాజ్యాంగం గురించి, వీరు అంబేద్కర్ గారి ఆశయాల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంది. కాబట్టి అంబేద్కర్ ను అవమానపరిచిందే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వారి ఆ ధోరణికి ఇవాళ వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఇవాళ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించి కనీసం వారు కనువిప్పు కలగాలనే ఉద్దేశంతో ఇవాళ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తప్పకుండా రేపు అంబేద్కర్ జయంతి నాడు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. ఊరువాడ అది మొత్తం జైభీమ్ నినాదాలతోటి మారుమోగుతుంది. ఇవాళ పంచతీర్థాలుగా అంబేద్కర్ కు సంబంధించిన స్థలాలను అభివృద్ధి చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి నరేంద్ర మోడీ గారు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. అందుకే ఓబీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్తున్న అబద్దాలు, కల్పితాల గురించి ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. తప్పకుండా భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేస్తుంది. అదే ఓరవడిని భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కొనసాగిస్తారని సందర్భంగా తెలియజేసి సెలవు తీసుకుంటున్నా. బోలో భారత్ మాతా కీ. అప్పుడు నెహ్రూ గారు అంబేద్కర్ గారు కేబినెట్ నుంచి రాజీనామా చేసేదాకా వదిలిపెట్టలేదు. అవమానంపై అవమానం, అవమానంపై అవమానం చేసి కేబినెట్ల నుంచి రాజీనామా చేసి తర్వాత నెహ్రూ గారు ఎన్నికల్లో పోటీ చేస్తే నెహ్రూ గారు అంబేద్కర్ గారు ఎన్నికల్లో పోటీ చేస్తే అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా క్యాండిడేట్ని పెట్టి అంబేద్కర్ గారిని ఎన్నికల్లో ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 1956లో చనిపోతే అంబేద్కర్ గారు 34 సంవత్సరాలు పట్టింది. నెహ్రూ గారు, దాని తర్వాత ఇందిరాగాంధీ, దాని తర్వాత రాజీవ్ గాంధీ, ముగ్గురు గాంధీ కుటుంబానికి చెందిన ప్రధానమంత్రులుంటే భారతరత్న అవార్డు ఇవ్వలే. 1990లో విపి సింగ్ గారు ప్రధానమంత్రి అయినాక భారతీయ జనతా పార్టీతో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వంలో వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కూడా చిత్రపటము వాజ్పేయి గారి చొరవతోటే పెట్టడం జరిగింది. ఇట్లా కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర అందరికీ తెలుసు. ఇక్కడ మనం స్థానికంగా చూసుకుంటే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. ఇవాళ మీరు ఆండాలమ్మ కాలనీ చూస్తే అక్కడ ఎక్కువ దళితులు, పేదవాళ్ళు ఉంటారు. ఆండాలమ్మ కాలనీలో డంప్ యార్డుని 15 రోజులలో నేను గెలిచినాక ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తా అని చెప్పిండు ఎమ్మెల్యే. 15 నెలలు అయింది. ఇక్కడ నస్పూర్లో డంప్ యార్డ్ అదే పరిస్థితి. మొన్న నస్పూర్ మున్సిపాలిటీలో 150 మంది కార్మికులను తొలగించారు. దాదాపు అందరు దళితులే అందులో. మరి ఇదెక్కడ కాంగ్రెస్ పార్టీ న్యాయం? కాంగ్రెస్ పార్టీ ఏం న్యాయం చేస్తుంది దళితులకు? ఇవన్నీ విషయాలు కూడా గుర్తుపెట్టుకొని రాబోయే 10 రోజులలో ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తూ నిజమైన పార్టీ అంబేద్కర్ యొక్క నిజమైన వారసులు భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అంబేద్కర్ గారు కన్న కలలు ఆర్టికల్ 370 కావచ్చు, మహిళా రిజర్వేషన్ బిల్లు కావచ్చు, ఇవాళ ఇవన్నీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా అమలవుతున్నాయి. విషయాలన్నీ కూడా మీడియా మిత్రులకు అందరికీ చెప్పడానికి ఈరోజు సిర్పూర్ ఎమ్మెల్యే మనం చూసినాం. మొన్న జరిగిన శాసనసభ సమావేశాలలో కూడా ప్రతి విషయం మీద, ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి విషయం మీద, హైదరాబాద్ విషయం కావచ్చు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రైతుల విషయాలు కావచ్చు, ప్రతి విషయం మీద, రోడ్ల పక్కన యాక్సిడెంట్లు జరిగితే ఎమర్జెన్సీగా పెట్టాల్సిన సెంటర్స్ విషయాలు కావచ్చు, ఇట్లా అనేక విషయాలను మొన్న అసెంబ్లీ సమావేశాలలో. జీవితంలో స్థిరపడాలంటే పునాది పాఠశాల. అలాంటి బడిలో విద్యాబుద్ధులు నేర్చుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించిన పూర్వ విద్యార్థులు తిరిగి ఒకే చోట సమావేశం అయితే ఆ ఊహలకు తలుచుకుంటుంటే మది పులకరిస్తుంది. అలాంటి బాల్య స్మృతులను గుర్తు చేసుకున్నారు మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పడతన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చొక్కారామ్ నగర్లోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం శిశుమందిర్ పూర్వ విద్యార్థులు. శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం శిశుమందిర్ ఆవరణలో 1999-2000 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించగా ఆనాటి గురువులను మేళతాళాలతో తోడ్కొని వచ్చారు. 25 సంవత్సరాల తర్వాత ఒకే దగ్గర అందరూ కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పాఠశాలలో విద్యను అభ్యసించినప్పటి మధుర స్మృతులను, తీపి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ముందుగా 1999
2000 విద్యా సంవత్సరానికి సంబంధించిన 7 దివంగతులైన పూర్వ విద్యార్థుల ఆత్మశాంతి కోసం నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థుల పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో వివిధ రంగాల్లో ఆరితేరిన తోటి విద్యార్థులు భావోద్వేగాలతో ప్రసంగించారు. ఈ సందర్భంగా అప్పుడు తమకు చదివి చెప్పిన గురువులను శాలువాలతో సత్కరించి పూలదండలు సమర్పించి పాదాభివందనాలు చేశారు. ఈ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఉత్సాహంగా ఆటపాటలతో సందడిగా గడిపారు. అప్పటి 10th క్లాస్లో వీరు చేసిన అల్లరి చేష్టలను, ఉపాధ్యాయులతో కలిసిన అప్పటి ఆట పాటను వారు గుర్తు చేసుకుంటూ ఆనందోత్సవాలతో గడిపారు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఒకరితో ఒకరు చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వారు ఆలింగనం చేసుకుంటూ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. 2.5 దశాబ్దాల క్రితం విద్యా వ్యవస్థలో ఉన్న పరిస్థితులు, నేటి పరిస్థితులు పోల్చుతూ ఉపాధ్యాయులు సందేశం అందించారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చదివిన బడి నాడు గురువులు తమకు నేర్పిన క్రమశిక్షణ, చదువుతో ఈ రోజు వివిధ స్థాయిలో ఉన్నామని తెలిపారు. ఒక కమిటీగా ఏర్పడి పాఠశాల అభివృద్ధికి కృషి చేద్దామని నిర్ణయించినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ జీవితంలో ఎదగాలంటే సమయపాలన, నిబద్ధత, చేసే పని పట్ల శ్రద్ధ ఉండాలని అన్నారు. విద్యార్థుల అభివృద్ధి తమ అభివృద్ధి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోర్ కమిటీకి సంబంధించిన పూర్వ విద్యార్థులు దొండ దివాకర్, కొట్టె ప్రవీణ్, కిరణ్, సులోచన, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం, శుభ స్వాగతం. ఓ స్వాగతం, శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు, వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు, ఆటల పోటీలో ఆడిన ఆటలు, విజయం సాధించి పొందిన బహుమతులు, మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లర్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి, మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం, శుభ స్వాగతం. ఓ స్వాగతం, శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ, బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది. బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము, కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం. పలకరింపులతో మనసు పులకరించిపోయేను, మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి. ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా, ఆది బ్రహ్మలై మా తల రాతలు మార్చారంతా. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం, శుభ స్వాగతం. ఓ స్వాగతం, శుభ స్వాగతం.
వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము శ్రీ సరస్వతి విద్యాపీఠం ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పటికీ సరస్వతి శిశు మందిరాల పేరుతోటి పాఠశాలను ప్రారంభించింది. దానికి కారణం విద్యార్థులకు రావాల్సినటువంటి ఏవైతే సుగుణాలు, ఆచార వ్యవహారాలు, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన అంశాలు ఎక్కడ కూడా స్పృశించటం లేదు అనే ఉద్దేశంతో ఇలాంటి వాటితో కూడినటువంటి దేశభక్తిని కలిగినటువంటి విద్యార్థుల్ని తయారు చేయడం కొరకు సరస్వతి శిశు మందిరాలు ప్రారంభించబడ్డాయి. ఇట్లాంటి సరస్వతి శిశు మందిరాల్లో కొన్ని కార్యక్రమాల ద్వారా పరిసరాల్లో ఉన్నటువంటి సమాజాన్ని కూడా చైతన్యం చేయడం కొరకు కొన్నింటిని ఎంపిక చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా పాఠశాలలో కొన్ని ఉత్సవాలు జరుగుతుంటాయి. రాఖీ పౌర్ణమి, వినాయక చవితి, నవరాత్రులు జరుగుతున్నాయి. ఇప్పుడు అట్లాగే వసంత పంచమి జరుగుతుంది, వరలక్ష్మి వ్రతం అనేటువంటి కార్యక్రమాల ద్వారా జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే ఒకసారి సమాజాన్ని దగ్గర పాఠశాలకు తీసుకొచ్చి వాళ్ళందరికీ అవసరమైనటువంటి మార్గదర్శనం చేత సమాజ చైతన్యం చేయడం జరుగుతుంది. అట్లాగే ఉత్సవాలు అనేటివి జరుపుకోవడం ఎందుకు అంటే ఇది మనకు తరతరాలుగా మన కుటుంబాల్లో వస్తుంది. ప్రతి ఉత్సవానికి, పండుగకు మన ఇంట్లో మన బంధువులు, మన మిత్రులు, మన పిల్లలు, మన కుటుంబం ఎక్కడ ఏం పని చేస్తున్నప్పటికీ పండుగ నాడు అందరూ ఇంట్లో ఉంటారు. కారణం ఏంటంటే ఉదయం నుండి సాయంత్రం మధ్యాహ్నం వరకు కావాల్సినటువంటి వివిధ రకాల ఏర్పాట్లు, అవన్నీ భోజనాలు అనంతరం కూర్చొని కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఏం చేస్తున్నాడు, అతను చేస్తున్నటువంటి పనులో అతనికి ఉన్నటువంటి సాధక బాధకాలు ఏంటో చెప్పడం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు కావచ్చు, లేకుంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వివిధ వృత్తులలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి అవసరమైనటువంటి మార్గదర్శనం ఉంటే బాగుంటుందో అనేది డిస్కషన్ చేయడం ద్వారా కుటుంబంలో అన్ని రకాల వ్యక్తులు, అంటే ఆడపిల్లల వైపు నుండి కావచ్చు, మగపిల్లల వైపు నుండి కావచ్చు, కుటుంబాలన్నీ కూడా చక్కటి ఆనందంగా ఆరోగ్యంగా జీవించగలిగేటువంటి విధానం ఉండేది. అట్లాంటి ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి సమీక్ష సమావేశాలు జరగడానికి అవకాశం లేదు కాబట్టి పూర్వ విద్యార్థుల సమావేశాలు అనేటువంటి వాటిని నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ విద్యార్థులు 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ మిత్రులతో మాట్లాడుకొని వాళ్ళ కష్టసుఖాలు చెప్పుకున్నట్టయితే అందులో ఉండేటువంటి ఎవరెవరు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, దానికి అవసరమైతే ఎదుటి వాళ్ళు ఎలాంటి సలహాలు ఇస్తారు, దాని ద్వారా అతను తిరిగి తన యొక్క వృత్తిలో నైపుణ్యాన్ని పెంచుకోవడమో, తన వృత్తిలో నిలదొక్కుకోనికి అవసరమైనటువంటి మార్గదర్శనం లభిస్తుంది. అట్లాగే వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకొని సమిష్టిగా ఓపెన్ హార్టెడ్గా మాట్లాడుకునేటువంటి ఒక సమ్మేళనం ఇది. అందులో వాళ్ళకు బోధించినటువంటి ఉపాధ్యాయులు మళ్ళీ గైడ్ చేస్తుంటారు. అట్లాగే ప్రధానాచార్యులు, మిగతా ఆచార్యులు ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళందరి ద్వారా ఈ యొక్క మార్గదర్శనం లభిస్తుంది. దాని ద్వారా తిరిగి మళ్ళీ వాళ్ళ క్షేత్రాలలో వాళ్ళు ఈ యొక్క సరస్వతి విద్యాపీఠం ద్వారా నిర్వహిస్తున్న విద్యారణ్య ఆవాస విద్యాలయంలో వాళ్ళు నేర్చుకున్నటువంటి సంస్కృతి సంప్రదాయాలను వాళ్లకు, వాళ్ళ వాళ్ళ పిల్లలకు, అలాగే సమాజంలో వాళ్ళు పనిచేస్తున్న క్షేత్రంలో అందరికీ కూడా వీళ్ళు శిశుమందిర విద్యార్థి అని గుర్తించబడే విధంగా పనిచేయాలి అని చెప్పని కోరుకోవటం. నా పేరు సులోచన. పూర్వ విద్యార్థులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడైనా అందరం కలుసుకొని ఆనందంగా సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ను, మా ఆచార్యులను కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మెమరీస్ ఇప్పటికీ మర్చిపోలేని అనుభవాలు, ఇప్పటికి గుర్తుంచుకుంటాము. ఆచార్యులు బోధించిన విషయాలు మా జీవితంలో మర్చిపోలేని సంఘటనలు, చిరకాలం మా మదిలో నిలిచిపోతాయి. ప్రతి ఒక్క ఆచార్యులకు మా యొక్క ధన్యవాదాలు. అంత దూరం నుండి
వచ్చి కూడా వాళ్ళని కలుసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మాది 1999-2000 బ్యాచ్ 10th స్టూడెంట్స్ అంతా పూర్వ ఆచార్యులు దాంతోపాటు విద్యార్థులందరూ కలిసి ఈరోజు ఇక్కడ సమ్మేళనం జరపడం అయింది. దీనికి అందరూ ఆచార్యులతో పాటు విద్యార్థులు కూడా దాదాపు అందరూ అటెండ్ అయ్యారు. దాంతోపాటు వాళ్ళు ఒక్కొక్క విద్యార్థి ఏ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళ వృత్తి ఏంది, దాంతోపాటు ఆచార్యులు కూడా వాళ్ళ హితబోధ చేయడం జరిగింది. దాంతోపాటు ప్రధాన ఉపాధ్యాయులు ఫస్ట్ నుంచి మాకు ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా మాకు గైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు మేము అందరం మా బ్యాచ్ వాళ్ళందరము ఫర్దర్గా శిశు మందిర స్కూల్కు మాకు సహకారం వీలైనంత సహకారాన్ని అందిస్తామని కోరుతున్నాం. నేటి SLN న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SLN న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.